పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇందులో మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ఒకటి ఏర్పడుతున్నది. ఆ గ్రహణానికి సంబంధించినటువంటి 2 ప్రత్యేకమైనటువంటి వీడియోలు, గ్రహణం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది, అలానే గ్రహణ సమయంలో 12 రాశుల వారిపై ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలనే వీడియో కూడా చేశాము. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ మనము ఈ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా మేషరాశి వారికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి స్థితికి రీచ్ అవుతారు. అలానే లాభస్థానంలో రవి, బుధుడు, కుజుడు, రాహువు యొక్క గ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది నూతన వ్యాపార ప్రారంభానికి అనుకూలంగా మారుతుంటుంది. కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదైనా సాధించాలి అనేటటువంటి తాపత్రయం మేషరాశి వారికి బాగా పెరుగుతుంది అని చెప్పాలి. అలానే ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఈ శని కూడా 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కర్మ ఫలితాలు మొత్తము కూడా బలంగా వర్తించేటటువంటి కాలంగా ఉండబోతుంది. ప్రధానంగా 11వ స్థానంలో రాహువు, రవి, కుజుడు, బుధుడు కలిసి సంచారం చేయటం వల్ల ప్రపంచ స్థాయిలో కూడా అనూహ్యమైనటువంటి నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. టెక్నాలజీలో విప్లవాలు వస్తూ ఉంటాయి. రాజకీయ కల్లోలాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే ఇది ఒక వాయుతత్వ శక్తిది కాబట్టి ఉద్ధృతమైనటువంటి కాలంగా ఉండబోతుంది అని చెప్పాలి. ఇక గ్రహణం గురించి ఆల్రెడీ ఆ వీడియోలో తెలియజేశాను. గ్రహణం అనేటటువంటి మేషరాశి వారికి ఎలా ఉంటుందని తెలియజేశాను. ఆ వీడియో చూడండి. ఇక మేషరాశి వారికి ఓవరాల్గా కనుక పరిశీలిస్తే డే వైజ్గా మేషరాశి వారికి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి కాలంగా ఉండబోతుంది. కారణం ఏంటంటే ప్రతి విషయము కూడా ఫేవరబుల్గా మారుతుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో బాధ్యతగా ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. భావోద్వేగంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోకండి. రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి ఆనందాలు పొందే అవకాశం ఉంటుంది. పాలు పరిహారం అనేటటువంటిది, పాలు దానంగా చేయటం అనేటటువంటి చాలా మంచిది. ఇక 2వ తేదీ ఉదయం 7:52 నుంచి 4వ తేదీ మధ్యాహ్నం 1:48 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అత్యంత శక్తివంతమైనటువంటి దశగా, కీలక దశగా ఉండబోతూ ఉంటుంది. ఈ 2వ తేదీ నుంచి 4వ తేదీ మధ్యలోని గ్రహణం కూడా ఏర్పడుతున్నది. ఖచ్చితంగా ఈ గ్రహణ సమయంలో కొన్ని మేషరాశి వారు కూడా కొన్ని బాధితులుగా ఉన్నటువంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వారు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇది అత్యంత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది ఒక వీడియోలో తెలియజేసేది చూడండి. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి దశగా చెప్పాలి. ప్రేమ, పిల్లలు, క్రియేటివిటీ, స్పెక్యులేషన్ రంగాల్లో మార్పులు. కానీ మార్చి 3వ తేదీ ఉన్నటువంటి చంద్రగ్రహణం వల్ల ప్రేమలో అపార్థాలు కలిగే అవకాశాలు ఉంటాయి. పిల్లల గురించి టెన్షన్స్ పెరుగుతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. లేదా అంటే గతంలో వెళ్ళిపోయినటువంటి ప్రేమ వ్యవహారాలని మరలా తిరిగి జీవితంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కర్మ క్లియరెన్స్ టైంగా ఉండబోతుంది అని చెప్పాలి. ఖచ్చితమైన పరిహారం ఏమిటంటే ఈ సమయంలో మీరు ఆదిత్య హృదయం పారాయణం చేయడం చాలా మంచిది. 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అంటే 4వ తేదీ మధ్యాహ్నం 1:45 నుంచి 6వ తేదీ రాత్రి 10:21 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండంగా శత్రువులపై గెలిచేటటువంటి సమయంగా ఉండబోతూ ఉంటుంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగంలో కూడా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేటటువంటి సమయంగా ఉండబోతూ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యంపై కూడా ఫోకస్ పెరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే ప్రధానంగా డైట్ కంట్రోల్ అనేటటువంటిది మేషరాశి వారికి చాలా అవసరం.
అలానే లీగల్ విషయాలలో చిన్న చిన్న విజయాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 4వ తేదీ మధ్యాహ్నం నుంచి 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు గ్రీన్ కలర్ బట్టలు ధరించడం అనేటటువంటి చాలా మంచిది. ఇక 6వ తేదీ రాత్రి 10:21 నుంచి 9వ తేదీ ఉదయం 9:31 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది సంబంధాలకు సంబంధించినటువంటి పరీక్షా కాలంగా ఉండబోతూ ఉంటుంది. అలానే అవివాహితులకు వివాహ యోగం కూడా కనిపిస్తూ ఉన్నది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. కానీ పార్ట్నర్స్ నుంచి లేదా జీవిత భాగస్వామి నుంచి చిన్న మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడా కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేయకండి. పాజిటివ్ యాటిట్యూడ్తో కనుక ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ దంపతులు ఇద్దరూ కలిసి దుర్గాదేవి ఆలయంలో దీపం కనుక వెలిగించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 9వ తేదీ ఉదయం 9:31 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అంటే అష్టమ చంద్రదోషం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. దీని వలన ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మూడ్ స్వింగ్ అవుతూ ఉంటుంది. అనూహ్యమైన ఖర్చులు ఒక రకంగా చెప్పాలంటే ఏదో చేయాలని బలంగా తాపత్రయం ఉన్నప్పటికీ చేసుకోలేకపోతారు. రహస్యాలు కూడా బయటపడేటటువంటి కాలంగా ఉండబోతుంది. కానీ ఆధ్యాత్మికంగా కనుక పరిశీలిస్తే చాలా శక్తివంతమైనటువంటి దశగా చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రహణ సమయంలో ధ్యానం చేయటం కూడా చాలా మంచిది. ఈరోజు మీరు ఈ 9వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా ధ్యానం, మెడిటేషన్ లాంటివి చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ 10 రోజులు కనుక మేషరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ 10 రోజులు మీకు జీవితంలో మలుపు తీసుకొచ్చేటటువంటి కాలంగా ఉండబోతుంది. ముఖ్యంగా మార్చి 3వ తేదీన సంభవిస్తున్నటువంటి గ్రహణం మనస్సును కుదిపేస్తుందా అనేటటువంటి భావన కూడా మీకు కలుగుతుంది. కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది మీకు బ్రహ్మాండంగా అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రమే ఇస్తుంది. అంటే మీలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి శక్తియుక్తులు మొత్తం కూడా బయటపడేటటువంటి కాలంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక చిన్న సందేశం ఏమిటంటే, మీరు ఇప్పటిదాకా ఏదైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా ముగింపు దశలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అంటే ప్రపంచమంతా కూడా భగవంతుడు మిమ్మల్ని కొత్త దారిలోకి తీసుకెళ్తున్నారనేటటువంటి భావన కూడా మీకు ఇక్కడ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నా గ్రహణం గురించి తెలుసుకోవాలనుకున్న అటువంటి వారు ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకాన్ని కనుక చూపించుకున్నట్లయితే తద్వారా వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసి అసలు ఏమైనా దోషాలు ఉన్నాయా, ఎందుకు సమస్యలు ఫేస్ చేస్తున్నారు, కారణం ఏమిటి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయం అంతా కూడా పూర్తిగా చెప్పడం జరుగుతుంది. జనరల్గా వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా కనుక ఉన్నట్లయితే అటువంటి సమయంలో మంచి ఫలితాలు పొందలేరు. అటువంటి సమయంలో పరిహారాలు కనుక చేసుకుంటే గొప్ప ఫలితాలు పొందుతారు. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.